హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే వెజ్ పిజ్జా అండ్ హెల్తీ పిజ్జా. హెల్తీ పిజ్జా అని ఎందుకంటే వీట్ ఫ్లోర్తో తయారు చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్గా నేనైతే 1 కప్ వీట్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత 1/2 కప్ పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా తయారు చేసుకోండి, ఇలా చూపించిన విధంగా. తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. అలానే పిజ్జా సాస్ అనేది ఇంట్లోనే నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్గా నేను టమాటా కెచప్ తీసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, మీకు ఇష్టమైతే స్మాల్ పీసెస్ కింద గార్లిక్ కూడా వేసుకోవచ్చు. అంతే, పిజ్జా సాస్ అనేది రెడీ అయినట్టే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీ ముద్దను తీసుకొని ఇలా చపాతీ రోల్లా చేసుకొని మనం ముందుగా బటర్ వేసిన ప్లేట్లో పెట్టుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి బయటికి రావు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సాస్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన చీజ్ అనేది వేసుకొని, తర్వాత మళ్ళీ ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా వేసుకొని దానిపైన చీజ్ అనేది వేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసిన ప్యాన్లో పిజ్జా అనేది పెట్టి ఒక 30 to 40 మినిట్స్ పెట్టాలి. అదే ఓవెన్లో అయితే 170 degrees Celsius 10 మినిట్స్లో హీట్ అయిపోతుంది. అంతే, హెల్తీ అండ్ చీజీ పిజ్జా రెడీ అయినట్టే. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.